గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ప్రీవియస్ క్లాస్లో అప్ టు 65 ప్రాబ్లమ్స్ వరకు కంప్లీట్ అయింది. ఈరోజు 66th ప్రాబ్లం నుంచి కంటిన్యూ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం 66th. సో 65 ప్రాబ్లమ్స్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూడకుండా ఉంటే ఒకసారి చూసారంటే మీకు బేసిక్స్ అన్నీ కూడా బాగా అర్థమవుతుంది. సో ఈరోజు క్వశ్చన్కి వస్తే, if A is to B is to C equal to 2 is to 3 is to 4. So A is to B is to C ఎంత ఇచ్చారు? 2 is to 3 is to 4. Then the ratio A by B is to B by C is to C by A is అన్నాడు. మనకేం కావాలండి? A by B కావాలి, B by C, C by A. దీనికి రేషియో కావాలి. ఇక్కడ A is to B is to C వాల్యూ ఇచ్చారు కాబట్టి A వాల్యూని ఎంత అనుకుంటారు? 2 అనుకోండి. B వాల్యూని 3 అనుకోండి. C వాల్యూని 4 అనుకోండి. సో దీన్ని సబ్స్టిట్యూట్ చేశారు అంటే మీకు ఆన్సర్ సింపుల్గా వచ్చేస్తుంది. సో A బై B అంటే 2/3. A బై B అంటే ఎంత అండి? 2/3. B బై C అంటే 3/4. C బై A అంటే C బై A అంటే 4/2. C బై A ఎంత అంటే 4/2. సో ఇలా వచ్చింది రాసుకుంటే. నెక్స్ట్ ఎలా సింప్లిఫై చేయాలి? మనం ఆల్రెడీ నేర్చుకున్నాము ఫస్ట్ వీడియోలోనే. మనకి ఫస్ట్ వాల్యూ కావాలంటే సెకండ్ డినామినేటర్ని థర్డ్ డినామినేటర్ని మల్టిప్లై చేసి ఫస్ట్ న్యూమరేటర్కి మల్టిప్లై చేయాలి. ఎలా? 4 × 2 8, 8 2s are 16. సో అది సెకండ్ వన్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థర్డ్ మల్టిప్లై చేసి వచ్చిన దాన్ని ఈ న్యూమరేటర్కి మల్టిప్లై చేయాలి. సో 3 × 2 6, 6 3s are 18. నెక్స్ట్ థర్డ్ వన్ కావాలంటే ఏం చేయాలి? ఈ 2 మల్టిప్లై చేసి దీంతో మల్టిప్లై చేయాలి. 3 4s are 12, 12 4s are 48. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ 3 నెంబర్స్ కూడా 2తో డివైడ్ అవుతుంది. సో 2 8s are 16, 2 9s are 18, 2 24s are 48. సో మనకు ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి, 8:9:24. నెక్స్ట్ 67th ప్రాబ్లం. A is to B ఎంత ఇచ్చారు? 5:7. 5:7. C is to D ఈక్వల్ టు 2A is to 3B అని ఇచ్చారు. సో C is to Dని డైరెక్ట్గా ఇవ్వకుండా మనకి ఎలా ఇచ్చారు? 2A is to 3B అని ఇచ్చారు. మనకేం కావాలి? AC is to BD కావాలి. AC is to BD ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు C is to D మనం ఎగ్జాక్ట్లీ ఫైండ్ అవుట్ చేసామంటే మనం ఈజీగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో 2Aనా? సో 2A అంటే A వాల్యూ ఎంత? A వాల్యూ 5, B వాల్యూ 7. దీంట్లో రీప్లేస్ చేయండి. 2A అంటే 2 × 5 10, 3B అంటే 3 × 7 21. ఓకే ఫ్రెండ్స్, సో ఈ C is to D ఎంత వచ్చింది? 10:21. ఇప్పుడు AC is to BD అంటే ఇక్కడ A వాల్యూ B వాల్యూ తెలుసు, ఇక్కడ C వాల్యూ D వాల్యూ కూడా తెలుసు. దీనిలో సబ్స్టిట్యూట్ చేశారంటే మీకు ఆన్సర్ వస్తుంది. సో A వాల్యూ 5, C వాల్యూ 10, B వాల్యూ 7, D వాల్యూ 21. 5 10s are 50, 7 21s are 147. ఓకేనా? సో అప్పుడు ఆన్సర్ ఏంటి? 50:147. నెక్స్ట్ 68th ప్రాబ్లం. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, చాలా సింపుల్ ఇది. A బై B ఈక్వల్ టు B బై C ఈక్వల్ టు C బై D అంటే 3 రేషియోస్ కూడా ఈక్వల్ అన్నాడు. ఈక్వల్ అన్నప్పుడు A అన్నా B అన్నా C అన్నా ఒకటే. డినామినేటర్ తీసుకుంటే B తీసుకున్నా, C తీసుకున్నా, D తీసుకున్నా 3 కూడా ఒకటే. ఓకేనా? ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? B³ + C³ + D³ బై A³ + B³ + C³ విల్ బి ఈక్వల్ టు అన్నాడు. అంటే దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ BCD అంటే BCD ఈక్వల్ అవునా? ఈ 3 కూడా ఈక్వలే. అంటే మూడింటిని మనం ఎలా రాసుకోవచ్చు? ఇది B³, ఇది కూడా B³ అనుకోవచ్చు, ఇది కూడా B³ అనుకోవచ్చు. ఓకేనా? సో B³ అంటే ఈ మొత్తం ఎన్ని B³ ఉన్నాయి? 1 2 3. సో 3 B³ ఉన్నాయి. సో ఇది A³ అన్నప్పుడు ఇది B³ ఇది C³ కదా. ABC ఈక్వల్ కాబట్టి దీన్ని కూడా A³ అనుకోవచ్చు, దీన్ని కూడా A³ అనుకోవచ్చు. అప్పుడు టోటల్ 3 A³ అవుతుంది. 3 3 క్యాన్సిల్. B³ బై A³, B³ బై A³. ఓకేనా? అంటే మనకి ఇక్కడ ఆన్సర్ ఎలా రావాలండి? B బై A రావచ్చు,
అంటే B/A రావచ్చు, లేదా C/B అయినా రావచ్చు, లేదా D/C అయినా రావచ్చు. D/C అయినా రావచ్చు. ఇక్కడ మనకి B/A లేదు. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ద్వారా వెళ్ళామంటే A/B ఉంది. మనకు వచ్చే ఆన్సర్స్ ఎలా ఉంటుంది, రివర్స్లో ఉంది. B/A, C/B లేదా D/C అని ఉంది. అవునా? సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, A/B అని ఉంది. ఇది రివర్స్లో ఉంది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. ఇది B/C అని ఉంది, అంటే ఈ B/C అలాగే వచ్చింది కాబట్టి ఇది కూడా కాదు. C/D ఇది కూడా నార్మల్ అలాగే వచ్చింది. మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉండాలి, రివర్స్లో ఉండాలి. ఇక్కడ మాత్రం ఎలా ఉందంటే D/A అని ఉంది. సో D/A అని ఉంది. D/A అంటే D/C రాసుకోవచ్చు, D/B అని రాసుకోవచ్చు, D/A అని కూడా రాసుకోవచ్చు. మూడు ఈక్వలే కాబట్టి D/ఎనీథింగ్ ఏదైనా రాసుకోవచ్చు కాబట్టి ఇది మన ఆన్సర్ అండి. అందరికీ క్లియర్గా అర్థమైంది కదండి. సో ఏ వాల్యూ తీసుకున్నా, B వాల్యూ తీసుకున్నా, C వాల్యూ తీసుకున్నా ఒకటే. అట్ ది సేమ్ టైం B తీసుకున్నా, C తీసుకున్నా, D తీసుకున్నా ఒకటే. సో ఏదైనా తీసుకోవచ్చు. ఈ మూడు ఈక్వల్, ఈ మూడు ఈక్వల్. సో ఇక్కడ B³ C³ D³ ప్లస్లో ఏదైనా ఒకటే తీసుకుంటాము. A³ B³ ప్లస్ C³ ప్లస్లో ఏదైనా ఒకటే వస్తుంది. అప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, B/A రావచ్చు. B/A అంటే A/Bకి ఆపోజిట్, రెసిప్రోకల్. C/B తీసుకోవచ్చు, అది రెసిప్రోకల్. లేదా D/C తీసుకోవచ్చు, D/C. లేదా D/B తీసుకోవచ్చు, లేదా D/A తీసుకోవచ్చు. సో ఎలాగైనా తీసుకోవచ్చు. మనకు వచ్చే ఆన్సర్ ఎలా ఉండాలి, రెసిప్రోకల్ అయి ఉండాలి. ఓకేనా? ఇక్కడ A/B, B/C, C/D యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చింది వాల్యూస్. బట్ D/A అనేది మాత్రము రివర్స్లో ఉంది కాబట్టి అది మన ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? ఈ ప్రాబ్లమ్ని మనము యాక్చువల్ ప్రాసెస్ చేయొచ్చు, కానీ అది లెంతీ అవుతుంది కాబట్టి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా థింక్ చేయాలో ఆ విధంగానే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం 69th వన్. PQ = 3:4, RS = 8:5, XY = 10:6. Then PSX is to QRY is equal to అన్నాడు. P/Q ఎంత, 3:4, R/S 8:5, X/Y 10:6. ఇది ఇచ్చిన వాల్యూస్. మనకేం కావాలి, PSX is to QRY ఫైండ్ అవుట్ చేయాలి. సో P వాల్యూ ఎంత అండి, P వాల్యూ 3, S వాల్యూ ఎంత, S వాల్యూ 5, X వాల్యూ ఎంత 10. ఈజ్ టు Q వాల్యూ ఎంత అండి, Q వాల్యూ 4, R వాల్యూ ఎంత, R వాల్యూ 8, Y వాల్యూ ఎంత 6. ఓకేనా? సో 3 1s are 3 2s are 2 1s are 2 5s are. సో ఇప్పుడు ఆప్షన్ ఏమవుతుంది, 5 × 5 25, 4 8s are 32. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటండి, 25:32 ఆర్ 25/32. ఏం లేదండి, అక్కడ ఇచ్చిన వాల్యూస్ని జస్ట్ సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 70. ప్రాబ్లం నెంబర్ 70. ఇప్పుడు x/2 = y/3 = z/4. z/4 ఇలా ఉనింది అంటే మనకి x/y/z ఎలా రాసుకోవాలి, జస్ట్ డినామినేటర్లో ఏది ఉంటే అదే x/y/z అవుతుంది. సో మనకి x/y/z ఎంత, 2:3:4. ఆ వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 2x అంటే 2 × 2 4, మైనస్ 3y అంటే 3 × 3 9, ప్లస్ 5z అంటే 5 × 4 20/k. 20 + 4 24. 24లో 9 పోతే ఎంత, 24లో 9 పోతే ఎంత అండి, 15. ఓకేనా? 15/k వచ్చింది. అంటే x వాల్యూని ఎలా తీసుకోవాలండి, x వాల్యూ, y వాల్యూ, z వాల్యూని ఎలా తీసుకోవాలి. xని 2a అనుకోండి, yని 3a అనుకోండి, లేదా 2k అనుకోండి. xని 2k అనుకోండి, yని 3k అనుకోవాలి, zని 4k అనుకోవాలి. అవునా? x/y/z అంటే మీనింగ్ ఏంటండి, ఇది 2 పార్ట్స్ 3 పార్ట్స్ 4 పార్ట్స్ అని. అది ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు. మనం ఎగ్జాక్ట్ వాల్యూస్ని అజ్యూమ్ చేసుకోవాలి అంటే ఎలా అజ్యూమ్ చేసుకోవాలి, 2k 3k 4k అని అజ్యూమ్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ ఏమొస్తుందండి, 15k వస్తుంది.
15k వస్తుంది అవునా, దీనిలో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది 4k 9k 20k 15k అవుతుంది కాబట్టి కేకే క్యాన్సిల్ అయితే 15 వస్తుందండి. కేకే క్యాన్సిల్ అయితే 15 వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 71. ఇఫ్ ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు సి ఈజ్ టు డి దెన్ ఎంఏ ప్లస్ ఎన్సి బై ఎంబి ప్లస్ ఎన్డి ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఇక్కడ ఏ ఈజ్ టు బి ఈక్వల్ టు సి ఈజ్ టు డి అంటే మీనింగ్ ఏంటి? సో ఏ ఈక్వల్ టు సి అని, బి ఈక్వల్ టు డి అని, బి ఈక్వల్ టు డి తీసుకోవచ్చు. ఇప్పుడు సి ప్లస్లో ఏ తీసుకోవచ్చు కదండి. సో సి ప్లస్లో ఏ తీసుకుంటే ఎన్ఏ అవుతుంది, డి ప్లస్లో బి తీసుకుంటే ఏమవుతుంది? ఎన్బి అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, కామన్ తీసేయండి. సో నీట్గా రాసుకున్నామంటే ఎంఏ ప్లస్ ఎన్ఏ బై ఎంబి ప్లస్ ఎన్బి అవుతుంది. రెండిట్లో ఏ ఉంది కాబట్టి ఏ కామన్ తీస్తే ఎం ప్లస్ ఎన్, రెండిట్లో బి ఉంది కాబట్టి బి కామన్ తీస్తే ఇక్కడ కూడా ఎం ప్లస్ ఎన్. సో ఎం ప్లస్ ఎన్ క్యాన్సిల్ అయిపోతే మనకి ఏం మిగులుతుంది? ఏ బై బి మిగులుతుంది. ఓకేనా? సో ఏ బై బి అనేది మన ఆన్సర్. ఒకవేళ ఏబి ప్లేస్లో మనం సిడీస్ రీప్లేస్ చేస్తే ఆన్సర్ ఏం రావచ్చు? ఏ బై బి వచ్చింది కాబట్టి మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉందండి, సి బై డి రావచ్చు. ఓకేనా? ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు. ఒకవేళ సి బై డి కూడా ఆప్షన్ మనకి ఆన్సర్ అవుతుంది కాబట్టి మీకు ఎగ్జామ్స్లో సి బై డి కూడా ఇవ్వచ్చు కాబట్టి ముందే చెప్తున్నాను. ఆన్సర్ ఏ బై బి అవుతుంది, ఆ సి బై డి కూడా ఆన్సర్ అవుతుంది. దీనికి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏ బై బి ఉంది కాబట్టి మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఏ ఈజ్ టు బి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 72. ఏ బై బి ఈజ్ టు మైనస్ బి బై ఏ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ టు వై. ఇఫ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు బి ఏ బై బి ప్లస్ బి బై ఏ దెన్ ఎక్స్ ఈజ్ హౌ మచ్ అన్నాడు. ఇక్కడ ఏ బై బి మైనస్ బి బై ఏ అది ఎక్స్ ఈజ్ టు వై అన్నాడు. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత? ఏ బై బి అవుతుంది, వై వాల్యూ మైనస్ బి బై ఏ అవుతుంది. ఇదే వాల్యూస్ని తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి కావాలంటే. ఎక్స్ మైనస్ వై అన్నాడు కదా, సో ఎక్స్ అంటే ఏ బై బి, ఎక్స్ అంటే ఎంత అండి? ఏ బై బి మైనస్ వై అంటే ఎంతండి? మైనస్ బి బై ఏ, మైనస్ బి బై ఏ. సో ఏ బై బి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి బై ఏ ఏమొచ్చింది మనకి? ఇక్కడ ఏమొచ్చిందో ఇక్కడ అదే ఉంది. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? ఏ బై బి, వై వాల్యూ ఎంత అవుతుంది? మైనస్ బి బై ఏ అవుతుంది. మనల్ని ఏమడిగినారు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. సో ఎక్స్ వాల్యూ ఎంత అండి? ఏ బై బి. సో ఏది ఏ కాదు, బి కాదు, సి కాదు, ఆప్షన్ డి, నన్ ఆఫ్ దీస్. ఓకే ఫ్రెండ్స్, మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఏ బై బి. ఇచ్చిన ఆప్షన్స్లో లేదు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, నన్ ఆఫ్ దీస్ అవుతుంది. ఓకేనా? సో ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ ఎంత అండి? ఏ బై బి. సో ఎక్స్ వాల్యూ ఏ బై బి. నెక్స్ట్ 73. ఏ ప్లస్ బి బై సి ఈక్వల్ టు బి ప్లస్ సి బై ఏ ఈక్వల్ టు సి ప్లస్ ఏ బై బి ఈక్వల్ టు కే దెన్ కే ఈజ్ ఈక్వల్ టు అన్నాడు. ఇక్కడ ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ మనం ఏమనుకుంటామంటే ఏ ఈక్వల్ టు, బి ఈక్వల్ టు, సి ఈక్వల్ టు 1 అనుకోండి. ఓకేనా? ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, సి వాల్యూ 1. అప్పుడు ఏమవుతుంది? 1 + 1 2, 2/1 2, ఇది 2నే. బి ప్లస్ సి 1 + 1 2, 2/1 2. సి ప్లస్ ఏ అంటే 1 + 1 2, 2/1 2 ఈక్వల్ టు కే. అన్ని ఈక్వల్గా వచ్చిందా? సో కే వాల్యూ ఎంత? 2 అండి. కే వాల్యూ 2. అంటే మనం ఏదైనా వాల్యూస్ అజ్యూమ్ చేసుకున్నప్పుడు ఆ ఇచ్చిన కండిషన్ని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు అన్నీ ఈక్వల్గా వచ్చింది కాబట్టి మనం 1 తీసుకునేది రైటు. ఓకేనా? 1 తీసుకునేది రైటు. ఒకవేళ ఈ 3 వాల్యూస్ ఈక్వల్గా రాలేదనుకోండి, మనం తీసుకున్న వాల్యూ సెట్ కాదు, ఇంకొక వాల్యూ తీసుకోవాలనేసి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ 74th ప్రాబ్లం. ఏ ఈజ్ టు బి 2 ఈజ్ టు 3, బి ఈజ్ టు సి 4 ఈజ్ టు 5. మనకేం కావాలి? ఏ ప్లస్ బి ఈజ్ టు బి ప్లస్ సి కావాలి. సో ఏ ఈజ్ టు బి ఎంత ఇచ్చారు? 2 ఈజ్ టు 3,
B/C ఎంత ఇచ్చారు? 4:5. ఇక్కడ B వాల్యూ 3 ఉంది, ఇక్కడ B వాల్యూ 4 ఉంది. రెండు ఈక్వల్గా లేదు కాబట్టి మనం ప్రాసెస్ ఫాలో అయిపోవాలి. సో మనకేం కావాలి? A/B/C కావాలి ఫస్ట్. ఏది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నా మనకి ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? A/B/C. ఏ వాల్యూ ఎలా వస్తుందండి? 2 × 4 8. B వాల్యూ ఎలా వస్తుంది? క్రాస్ మల్టిప్లికేషన్ 4 × 3 12. C వాల్యూ ఎలా వస్తుందండి? 3 × 5 15. ఇది A/B/C అంటే 8:12:15. ఇప్పుడు ఇక్కడ ఆన్సర్కి రండి. A+B అంటే ఎంతండి? 8 + 12 20. B+C అంటే 12 + 15 27. సో మన ఆన్సర్ ఏంటి? 20:27. నెక్స్ట్ 75. A/B = C/D = E/F = 1:2 అన్నాడు. అంటే అన్ని రేషియోస్ కూడా ఈక్వలే. అప్పుడు ఏ వాల్యూ, దీంట్లో C వాల్యూ, దీంట్లో E వాల్యూ ఎంత? 1. సో ఏ వాల్యూ, C వాల్యూ, E వాల్యూ 1. సెకండ్ టర్మ్స్ BDF ఆ 3 వాల్యూస్ కూడా ఈక్వలే కదండి. ఎంత? 2. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. మనకేం కావాలి? 3A + 5C + 7E = 3B + 5D + 7F. ఏం కావాలండి? 3A + 5C + 7E = 3B + 5D + 7F. దీని వాల్యూ ఎంత? 3A అంటే ఏ వాల్యూ, C వాల్యూ, E వాల్యూ 1 కదా. అంటే ఏ వాల్యూ 1, C వాల్యూ 1, E వాల్యూ 1. 3 × 1 3, 5 × 1 5, 7 × 1 7. సో 3 + 5 8, 8 + 7 15. 8 + 7 15 = B వాల్యూ 2, D వాల్యూ 2, E వాల్యూ 2. ఇప్పుడు 3 2s are 6, 3 2s are 6, 5 2s are 10, 7 2s are 14. 3 యాడ్ చేస్తే ఎంత అండి? 6 + 10 16 + 14 30. 15 + 15 = 30 వచ్చింది. 15 1s are 15, 15 2s are 30. 15 2s are 30. సో మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ 1:2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 2 ఆప్షన్స్ మిస్ అయిపోయింది. సో ఆప్షన్ సి ఏంటంటే 2:1. ఆప్షన్ డి ఏంటంటే 8:7 అండి. బట్ మనకి వచ్చిన ఆన్సర్ ఎంత? 1:2. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 76 to 78. క్వశ్చన్ నెంబర్ 76 to 78. అంటే ఈ 3 క్వశ్చన్స్కి కూడా ఒక కండిషన్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయాలి. దీస్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఈ 3 క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. A/B ఎంత? 5:3. B/C = 2:5 అన్నారు. అంటే A/B ఏమో 5:3, B/C ఏమో 2:5. ఫస్ట్ A/B/C ఫైండ్ అవుట్ చేసేయండి. ఏ వాల్యూ 5 × 2 10, B వాల్యూ 2 × 3 6, C వాల్యూ 3 × 5 15. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లోకి రండి. 76th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? A < B < C, B < A < C. అంటే ఇక్కడ కంపారిజన్ ఇచ్చారు. ఇచ్చిన వాటిలో ఏది బిగ్గర్ 1? 15 బిగ్గర్. అంటే C బిగ్గర్ నెంబర్. అంటే C గ్రేటర్ దెన్. నెక్స్ట్ బిగ్గర్ ఏది? 10. అంటే A. C గ్రేటర్ దెన్, A గ్రేటర్ దెన్, ఇంకా రిమైనింగ్ B. ఉందా? ఈ ఆప్షన్ ఎక్కడైనా ఉందా అండి? C గ్రేటర్ దెన్, A గ్రేటర్ దెన్ B. సో ఆప్షన్ C అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ స్మాల్ నెంబర్ నుంచి వస్తే ఎలా రాసుకోవాలి? B <, నెక్స్ట్ స్మాల్ A, A <, నెక్స్ట్ స్మాల్ 15 C, B <, A <, C. ఉందా? సో అప్పుడు మన ఆన్సర్ ఏంటండి? ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఓకేనా? C గ్రేటర్ దెన్, A గ్రేటర్ దెన్ B. ఇది రైటే. B <, A <, C.
ఇది కూడా రైటే. ఈ 2 ఆప్షన్స్ కరెక్ట్ ఆప్షన్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ 77th ప్రాబ్లం. If c equal to 50, the value of a plus b plus c will be అన్నాడు. a plus b plus c will be అంటే c వాల్యూ 15 అన్నాడు. అంటే c వాల్యూ ఎంత అండి? ఇక్కడ 15 పార్ట్స్ ఉంది. అంటే 15 పార్ట్స్ వాల్యూ 50 అయితే a plus b plus c will be a plus b plus c ఎంత అండి? 10 plus 6 16 26 31. సో 31 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో 5 3s are 15, 5 10s are 50. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 31 into 10 310 by 3. 310 by 3 ఎంత అండి? 3 1s are 3, 3 3s are 9, మళ్ళీ 3 3s are 9. 103 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆప్షన్స్ చెక్ చేసుకోండి. మోర్ దెన్ 50 బట్ లెస్ దెన్ 100 అన్నాడు. లెస్ దెన్ 100 అవుతుందా? కాదు, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. లెస్ దెన్ 103 అన్నాడు, సో ఇది కాదు. మోర్ దెన్ 103, లెస్ దెన్ 105. సో 103.3 అంటే మోర్ దెన్ 103, 103 కన్నా ఎక్కువే. లెస్ దెన్ 105 అంటే 105 కన్నా తక్కువే. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి కూడా కాదు. మోర్ దెన్ 105 అన్నాడు, అంటే 105 కన్నా ఎక్కువ అన్నాడు, కాబట్టి ఆప్షన్ డి కూడా కాదు. నెక్స్ట్ 78th ప్రాబ్లం. సి మైనస్ ఏ విల్ బి ఈక్వల్ టు, సో సి మైనస్ ఏ వాల్యూ ఎంత అన్నాడు. సి మైనస్ ఏ ఎంత వస్తుందండి? 15 - 10 5 వస్తుంది. 15 - 10 5. ఆప్షన్స్ చెక్ చేయండి. 10 into a plus c. సో 10 into ఎనీథింగ్ ఏమవుతుందండి? 10 ప్లస్ అవుతుంది. 10 into ఎనీథింగ్ ఏమవుతుంది? 10 వస్తుంది, లేదా 10 కన్నా ఎక్కువ వస్తుంది. సో ఇది కరెక్ట్ కాదు. 10a plus 25b. 10 plus 25 చేస్తేనే 35 వస్తుంది. అక్కడ ఏ వాల్యూ బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది, కాబట్టి దీని వాల్యూ కూడా 5కి ఈక్వల్ కాదు. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. అప్పుడు మన ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? బోత్ 1 and 2 ఆర్ ఫాల్స్. రెండు కూడా ఫాల్స్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ప్రాబ్లం 79th. If a plus b is to b plus c is to c plus a equal to 6:7:8 అన్నాడు. a plus b plus c equal to 14 అని ఇచ్చాడు. మనల్ని ఏమడిగినారండి? దెన్ ద వాల్యూ ఆఫ్ c. సో c వాల్యూ ఎంత అని అడిగినారు. ఓకేనా? c వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చింది ఏంటి? a plus b is to b plus c is to c plus a. 6:7:8. a plus b plus c 14 అన్నాడు. ఇప్పుడు ఈ 3 రేషియోస్ యాడ్ చేస్తే ఏమవుతుందండి? 3 రేషియోస్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 6 ఒక 7 13, 13 plus 8 21. ఈ 3 రేషియోస్ యాడ్ చేస్తే ఏమవుతుంది? a 2 టైమ్స్ ఉంది, b 2 టైమ్స్ ఉంది, c 2 టైమ్స్ ఉంది. 2 into a plus b plus c అవుతుంది. ఓకేనా? లెఫ్ట్ సైడ్ 2 రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుందండి? a plus b plus c ఈక్వల్ టు 21/2 అవుతుంది. ఓకేనా? a plus b plus c వాల్యూ 21/2. బట్ యాక్చువల్గా మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? 14 ఇచ్చారు. క్వశ్చన్లో ఏమి ఇచ్చారండి? 14 ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఎలా తీసుకోవాలి ఫ్రెండ్స్? నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇక్కడేమో 14 ఇచ్చారు, మనకు వచ్చిన వాల్యూ ఏమో 21/2. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, 21/2 పార్ట్స్ వాల్యూ 14 అయితే మనకి c కావాలి, కాబట్టి a plus b వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. a plus b ఎంత? 6. ఓకేనా? సో 6 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది? ఓకేనా? 6 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. అది 21/2 పార్ట్స్ వాల్యూ 14 అయితే 6 పార్ట్స్ ఎంత? 7 2s are 7 3s are. ఓకేనా? 7 2s are 7 3s are. ఈ 2ని రైట్ సైడ్ తీసుకెళ్ళిపోండి. ఏమవుతుంది? 2 into 2 4 అవుతుంది. 4 into 6 ఎంత అండి? 24. సో 24/3. 24/3 ఎంత అండి? 8 అవుతుంది. 24/3 8. అంటే a plus b వాల్యూ 8.
ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత 14. ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి ఏ ప్లస్ బిని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి సి వస్తుంది. సో సి వాల్యూ ఎంత అండి? 14 మైనస్ 8 6. సి వాల్యూ ఎంత? 6 అండి. 6 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్రాసెస్ ఏం లేదండి, చాలా సింపుల్. ఈ రేషియోని యాడ్ చేసినామంటే 2:a ప్లస్ బి ప్లస్ సి వస్తుంది, అది 21. ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 21/2. 21/2 అనేది 14కి ఈక్వల్ అయితే 6 అనేది ఎంతకి ఈక్వల్ అవుతుంది? సో 7 2s are 7 3s are, ఈ 2 రైట్ సైడ్ వెళ్తే 2 2s are 4 4 6 are 24 24 క్రాస్ మల్టిప్లికేషన్ కదా, బై 3 8 అవుతుంది. 6 పార్ట్స్ వాల్యూ 8 అవుతుంది. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ 14, ఏ ప్లస్ బి వాల్యూ 8. సి కావాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి నుంచి ఏ ప్లస్ బిని సబ్ట్రాక్షన్ చేయాలి. 14 మైనస్ 8 6. ఓకే ఫ్రెండ్స్, సో ప్రాక్టీస్ ద్వారా మనకి ఏదైనా వస్తుందండి. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 80. ప్రాబ్లం నెంబర్ 80 ఇక్కడ చూడండి. ఇవన్నీ కూడా ప్రపోర్షన్ కాన్సెప్ట్ కాబట్టి మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ప్రపోర్షన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఒకేసారి డిస్కషన్ చేద్దాం. సో అందువల్ల ఏమవుతుంది, అక్కడక్కడ చెప్పుకున్నామంటే మీరు మర్చిపోతారు లేదా కన్ఫ్యూజ్ అవుతారు. ఒకేసారి చెప్పుకున్నామంటే మీకు ఎటువంటి డౌట్స్ రావండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు రౌండ్ ఆఫ్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. ప్రాబ్లం నెంబర్ 80 నుంచి ప్రపోర్షన్ టాపిక్లోనికి సంబంధించిన ప్రాబ్లమ్స్. సో అవన్నీ కూడా ఒకేసారి డిస్కషన్ చేస్తామని ముందే చెప్పుకున్నాం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు గ్యాప్ ఇద్దాము. రేషియో అనే టాపిక్ అయిపోయిన తర్వాత అప్ టు 90 ప్రాబ్లమ్స్, అంటే 80 to 90 ఈ 11 ప్రాబ్లమ్స్. ఇంతకు ముందు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వదిలేసాము, ఒక 2-3 ప్రాబ్లమ్స్ ఐ థింక్. ఇవన్నీ కూడా మనము ఒకేసారి కంటిన్యూ చేద్దాం, డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91 చూద్దాం. ఓకేనా, క్లియర్ కదండి. ఇప్పుడు మనం ఓన్లీ రేషియోస్ అనే టాపిక్ గురించి మాత్రమే డిస్కషన్ చేస్తున్నాం. ప్రపోర్షన్ అనేది రేషియో టాపిక్ అయిపోయినాక కంటిన్యూ చేద్దాం. 91 క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ద పర్సెంటేజెస్ ఆఫ్ ఏ బి సి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 8:14:22. సో ఏ ఈస్ టు బి ఈస్ టు సి ఎంత అండి? 8:14:22. The percentages of B, C and D are in the ratio of 21:33:44. ఓకేనా. సో B is to C is to D ఎంత ఇచ్చారు? 21:33:44 అయితే మనకేం కావాలి? Which of the following represents the ratio of the percentages of A, B, C, D? The percentages of A, B, C, D కావాలి. ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో అన్నిట్లో కూడా మనకి 2 టర్మ్సే ఇచ్చారు. ఏ ఈస్ టు బి లేదా బి ఈస్ టు సి లేదా సి ఈస్ టు డి ఇలాగే ఇచ్చారు. బట్ ఈ ప్రాబ్లంలో 3 టర్మ్స్ ఇచ్చారు కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదండి, చాలా సింపుల్. ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేయండి. ఈ 3 నెంబర్స్ కూడా 2తో డివైడ్ అవుతుంది. సో 2 4s are 8, 2 7s are 14, 2 11s are 22. ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు అంటే అది డిఫికల్ట్ కాదండి, ఇంకా ఈజీ అనేసి. అక్కడ ఏదో ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని మనం కానీ ఐడెంటిఫై చేసామంటే చాలా సింపుల్గా ఆన్సర్ వస్తుంది. సో ఇంతవరకు మనం 3 టర్మ్స్ ఉన్న రేషియోస్ డిస్కషన్ చేయలేదు. ఇక్కడ ఒకే ఒక పాయింట్ అండి, అది కానీ మీరు గుర్తుపట్టగలిగారు అంటే ఆన్సర్ సెకండ్స్లో అయిపోతుంది. అదేంటే ఒక్కసారి చూడండి. మనం డైరెక్ట్గా చూసామంటే అర్థం కాదు ఎలా సాల్వ్ చేయాలి అనేసి, అవునా. ఇప్పుడు మనం సింప్లిఫైడ్ ఫామ్లో రాసుకున్నాం రేషియోని. ఒకసారి ఈ ఫస్ట్ రేషియోకి సెకండ్ రేషియోస్కి కంపేర్ చేశారంటే మీకే తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ దాంట్లో బీసీ ఉంది, సెకండ్ దాంట్లో బీసీ ఉంది. ఆ కామన్గా ఉండే టర్మ్స్ మాత్రం కంపేర్ చేయండి. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 11 ఉంది, ఇక్కడ 33 ఉంది. 7 ఏం చేస్తే 21 వస్తుంది 3 టైమ్స్, 11 ఏం చేస్తే 33 వస్తుంది 3 టైమ్స్. అంటే ఏమీ లేదు, ఈ రేషియోని 3 టైమ్స్ చేయాలండి. 3తో మల్టిప్లై చేయాలి. 4 3s are 12, 7 3s are 21, 11 3s are 33. సరిపోయిందా? ఫస్ట్ రేషియోలో బి వాల్యూ 21, సెకండ్ రేషియోలో కూడా బి వాల్యూ 21. ఫస్ట్ రేషియోలో సి వాల్యూ 33,
సెకండ్ రేషియోలో కూడా సి వాల్యూ 33. సరిపోయింది కదండి. అప్పుడు ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ 12, డి వాల్యూ 44. ఏ వాల్యూ 12, బి వాల్యూ 21, సి వాల్యూ 33, డి వాల్యూ 44. ఇప్పుడు కరెక్ట్ ఆప్షన్ ఏంటండి? 12:21:33:44. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 92nd క్వశ్చన్ అండి. 92nd క్వశ్చన్. ఈరోజు అప్ టు 100 ప్రాబ్లమ్స్ వరకు చెప్పుకొని స్టాప్ చేద్దామండి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు 92nd క్వశ్చన్ అండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఏం చెప్పుకున్నాం? డిఫికల్టీ లెవెల్ మారుతుంది. సో కొత్త మోడల్స్, కొత్త ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంది కాబట్టి ఇంతవరకు చెప్పుకునేది వేరు, ఇక మీదట వచ్చే ప్రాబ్లమ్స్ వేరు. అందరూ కూడా కాన్సన్ట్రేషన్గా వినండి. డౌట్స్ వస్తే కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు క్వశ్చన్ చూసామంటే, వెన్ 30% ఆఫ్ వన్ నెంబర్ ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ అనదర్ నెంబర్, ద సెకండ్ నెంబర్ రెడ్యూసెస్ టు ఇట్స్ 4/5. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ టు ద సెకండ్ నెంబర్? ఓకేనా, క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో మళ్ళీ చూసారంటే, వెన్ 30% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ అనదర్ నెంబర్. ఓకేనా, సో అనదర్ నెంబర్ని y అనుకోండి, సబ్ట్రాక్టెడ్ అంటే మైనస్ 30% ఆఫ్ ఏ నెంబర్ అంటే 30%ని 30/100గా రాసుకుంటాము. ఆ వన్ నెంబర్ని x అనుకోండి. ఓకేనా, సో 30% ఆఫ్ ఏ నెంబర్, సో 30% ఆఫ్ ఏ నెంబర్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ అనదర్ నెంబర్. సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ అనదర్ నెంబర్ అంటే అనదర్ నెంబర్ని ఫస్ట్ రాసుకోవాలి. అనదర్ నెంబర్ని y అనుకోండి, సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ y కాబట్టి y మైనస్ 30% ఆఫ్ x. దాన్నే మనము y మైనస్ 30/100xగా రాసుకున్నాం. ద సెకండ్ నెంబర్ రెడ్యూసెస్ టు ఇట్స్ 4/5 అన్నాడు. సో సెకండ్ నెంబర్ ఏమవుతుందంట? రెడ్యూసెస్ టు ఇట్స్ 4/5. 4/5 అంటే 4/5. ఏ నెంబరు? సెకండ్ నెంబర్ కాబట్టి y. ఓకేనా, సో ఈ వచ్చిన వాల్యూ, ఇక్కడ వచ్చిన వాల్యూ, ఇక్కడ వచ్చిన వాల్యూ ఈక్వల్. ఓకేనా, కమా ఉంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఈక్వేషన్ ఎలా రాసుకోవాలంటే, ఈ కమా ముందు ఉన్నది ఒక పార్టు, తర్వాత ఉన్నది ఒక పార్టు. వెన్ 30% ఆఫ్ ఏ నెంబర్ ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ అనదర్ నెంబర్, దెన్ ద సెకండ్ నెంబర్ రెడ్యూసెస్ టు ఇట్స్ 4/5. 4/5 అంటే 4/5y. ఓకేనా, ఈ 4/5yని లెఫ్ట్ సైడ్ తీసుకురండి, మైనస్ 30/100xని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. సో y, ఈ 4/5y లెఫ్ట్ సైడ్ వస్తే మైనస్ 4/y, 30/100 0 0 క్యాన్సిల్, మైనస్ అవతల వెళ్తే ప్లస్, సో 3/10x. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలండి? 5 × y 5y, 5y మైనస్ 4y ఎంత? y/5, 3/10x, 5 1s 5 2s, 5 1s 5 2s. x లెఫ్ట్ సైడ్ వస్తే ఏమవుతుందండి? y/x అవుతుంది. ఇక్కడ ఏముంది? 3/2 ఉంది, 3/2. ఓకేనా, ఆన్సర్ ఏంటండి? 3/2 అంటే 3:2. అవునా కాదా? జాగ్రత్తగా చూడండి. తొందరపడి మనం ఒక్కొక్కసారి ఆన్సర్ వచ్చినా మిస్టేక్స్ పెడతాం. అదేంటంటే చూడండి, మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ది ఫస్ట్ టు ద సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రేషియో రాయమన్నాడు, అంతేకాని సెకండ్ నెంబర్కి ఫస్ట్ నెంబర్కి కాదు. ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? y/x ఆర్ y/x. సెకండ్కి ఫస్ట్కి రేషియో ఇది 3/2 అనేది. ఫస్ట్కి సెకండ్కి అంటే x/y ఏమవుతుందండి? 2:3 అవుతుంది. 2:3 అంటే నన్ ఆఫ్ దీస్. ఓకేనా, తొందరపడి 3/2 పెట్టద్దండి ఫ్రెండ్స్. మనం టైం ఉండదు కాబట్టి ఎగ్జామ్లో ఆవేశపడి ఫాస్ట్గా పెట్టేస్తుంటాము. ఒక్కసారి క్వశ్చన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఆన్సర్ పెట్టండి. ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి? ఫస్ట్ నెంబర్ టు సెకండ్ నెంబర్ అడిగినారు కాబట్టి 2:3. అదే ఒక్కొక్కసారి సెకండ్ నెంబర్ టు ఫస్ట్ నెంబర్ అడుగుతారు, అలాంటప్పుడు 3:2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 93. Rita invested 25% more than Sunil. Sunil invested 30% less than Abhinav, who invested 6,000. What is the ratio of the amount that Rita invested to the total amount invested by all of them together అన్నాడు. అంటే రీతా ఇన్వెస్టెడ్ 25% మోర్ దెన్ సునీల్. అంటే రీతా ఎంత ఇన్వెస్ట్ చేసింది?
సునీల్ కన్నా 25% ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది. ఓకేనా. నెక్స్ట్ సునీల్ ఇన్వెస్టెడ్ 30% లెస్ దెన్ అభినవ్. సునీల్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు? అభినవ్ కన్నా 30% తక్కువ ఇన్వెస్ట్ చేశాడు. హూ ఇన్వెస్టెడ్ 6000 అంటే అభినవ్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఇక్కడ ఇచ్చాడు. అభినవ్ ఎంత ఇన్వెస్ట్ చేశారండి? అభినవ్ ఏమో 6000 ఇన్వెస్ట్ చేశాడు. నెక్స్ట్ ఏం కావాలి మనకి? రేషియో ఆఫ్ ది అమౌంట్ దట్ రీతా ఇన్వెస్టెడ్. రీతా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి టోటల్ అమౌంట్ ఇన్వెస్టెడ్ బై ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్. అందరూ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి రేషియో కావాలి. ఓకేనా. సో ఫస్ట్ అభినవ్ ఏమో 6000. నెక్స్ట్ రివర్స్లో రండి, బ్యాక్ సైడ్ నుంచి రండి. ఓకేనా, ఈ డైరెక్షన్లో రండి, మీకు ఆన్సర్ వస్తుంది. అభినవ్ 6000 చేశాడు. సునీల్ ఎంత ఇన్వెస్ట్ చేశాడండి? 30% లెస్. 30% లెస్. 6000ని మనం 100% అనుకుంటామండి. 6000ని 100% అనుకుంటాము. 0 0 క్యాన్సిల్. సో 10% ఎంత అండి? 10% ఎంత? 600. అప్పుడు 30% అంటే ఎంత అవుతుంది? 3 × 6 1800. అంటే లెస్ కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 6000లో 1800 పోతే ఎంత అండి? 4200. సో సునీల్ ఎంత ఇన్వెస్ట్ చేసినట్టు? 4200. నెక్స్ట్ రీతా ఇన్వెస్టెడ్ 25% మోర్ దెన్ సునీల్ అన్నాడు. రీతా ఎంత ఇన్వెస్ట్ చేసిందంట? 25% మోర్ దెన్ సునీల్. సునీల్ ఇన్వెస్ట్ చేసిందే 4200. సో 25% అంటే ఎలా రాసుకోవచ్చు అంటే 1/4. ఓకేనా. సో ఇవన్నీ కూడా పర్సంటేజ్ అనే టాపిక్లో క్లారిటీగా మనం డిస్కషన్ చేద్దాం, డోంట్ వరీ. 25% అంటే 1/4. సో 4200లో 1/4 అంటే ఎంత? ఓకేనా. 4 1s are 4. 2 డివిజన్ కాదు కాబట్టి 20. 2 డివైడ్ కాదు కాబట్టి 0. 4 5s are 20. 0. 4200లో 4 పార్ట్స్ ఎంత అంటే 1050. ఓకేనా. సో మోర్ కాబట్టి అడిషన్ చేయాలి. 4200 ప్లస్ 1050 ఎంత? 5250. ఓకేనా. 5250. సో రీతా ఎంత ఇన్వెస్ట్ చేసింది? 5250. ఆల్ అన్నారు అంటే ముగ్గురు కలిపి ఎంత ఇన్వెస్ట్ చేశారు? ఇది 0, ఇది 5, ఇది 4, 6 4 10 ప్లస్ 5 15. ముగ్గురు కలిపి 15450 ఇన్వెస్ట్ చేశారు. ఇది దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 0 0 క్యాన్సిల్. 0 0 క్యాన్సిల్. 5 చేయండి. 5 1s are 5. 5 5s are 15. ఇక్కడ 5 3s are 15. 5 9s are 45. నెక్స్ట్ 3 3s are 9. 3 5s are 15. 3 1s are 3. 3 3s are 9. డివిజన్ అండి. 3 3s are 9. 1 ఉంటుంది. 15. 3 5s are 15. సో ఫైనల్ ఆన్సర్ ఏంటండి? 35:103. సో ఆప్షన్స్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది కాన్సెప్ట్ అంతే అండి, అలాగే ఉంటుంది. ఒక టాపిక్ ఇంకో టాపిక్ ఒక్కొక్కసారి మిక్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి టాపిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. పర్సంటేజ్ గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదండి. పర్సంటేజ్ టాపిక్ వచ్చినప్పుడు మనం అన్నీ కూడా క్లియర్ కట్గా డిస్కషన్ చేద్దాం. సో డోంట్ వరీ. నెక్స్ట్ 94th ప్రాబ్లం. 1/4 of 60% of a number is equal to 2/5 of 20% of another number. ఇది కండిషన్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ది ఫస్ట్ నెంబర్ టు ద సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. కండిషన్ ఏంటి? 1/4 ఆఫ్ ది 1/4 అంటే 1/4 ఆఫ్ ది 60% అంటే 60/100. 60% ఆఫ్ ఏ నెంబర్. సో నెంబర్ని ఏ అనుకోండి. ఈజ్ అంటే ఈక్వల్ టు కాబట్టి ఈక్వల్ టు సింబల్ పెట్టుకున్నాం. 2/5 అంటే 2/5. 20% అంటే 20/100 ఆఫ్ అనదర్ నెంబర్ని బి అనుకోండి. ఓకేనా. 100 క్యాన్సిల్. 100 క్యాన్సిల్. 20 1s are 20 3s are. ఓకే. ఇక్కడ ఏముందండి? 3/4a 2/5 b. బీని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే
a/b అవుతుంది. ఇక 2/5 ఉంది. ఈ 3/4 ఆపకెళ్తే ఏమవుతుందంటే ఇంటూ 4/3 అవుతుంది. ఇంటూ 4/3 అప్పుడు 2 4s are 8, 5 3s are 15. సో a/b ఎంత అండి? 8/15 అంటే 8:15. ఆప్షన్స్ ఉందా అండి? ఏది లేదు. సో నన్ ఆఫ్ దీస్ అంటే 8:15 is the correct option. నెక్స్ట్ ప్రాబ్లం అండి, 95th ప్రాబ్లం. The total number of boys in a school is 16% more than the total number of girls in the school. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బాయ్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎలా ఉన్నారండి? నెంబర్ ఆఫ్ బాయ్స్ అనేవాళ్ళు ఎంతమంది గర్ల్స్ ఉన్నారో దానికన్నా 16% ఎక్కువ ఉన్నారు. ఓకేనా, 16% ఎక్కువ ఉన్నారు. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ బాయ్స్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద స్కూల్? మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? నెంబర్ ఆఫ్ బాయ్స్కి నెంబర్ ఆఫ్ గర్ల్స్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ బాయ్స్ గర్ల్స్కి రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ గర్ల్స్ని 100 అనుకోండి, నెంబర్ ఆఫ్ గర్ల్స్ని 100 అనుకోండి. అప్పుడు నెంబర్ ఆఫ్ బాయ్స్ ఏమవుతుంది? 16% ఎక్కువ కాబట్టి 100 + 16 116. ఓకేనా, 100 + 16 116. సో డివైడ్ చేయండి. 2 నెంబర్స్ 4తో డివైడ్ అవుతుంది కాబట్టి 4 2s are 8, ఇంక 3 ఉంటుంది 36, 4 9s are 36, 4 25s are 100. సో ఆన్సర్ ఏంటండి? 29:35. 29:35 అండి. సో క్వశ్చన్ కానీ మనకు అర్థమైందంటే ఆన్సర్ చాలా సింపుల్గా వస్తుంది. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? ఆన్సర్ కాదు, ప్రాబ్లం అండి. ప్రాబ్లమ్ని బాగా అర్థం చేసుకోండి, ఆన్సర్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. The number of students in two sections A and B having different heights is shown in the table given below. ఈ టేబుల్ ఏమి ఇచ్చారంట? డిఫరెంట్ స్టూడెంట్స్ యొక్క హైట్స్ ఇచ్చారు మీటర్స్లో. ఇదేమో హైట్, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెక్షన్ ఏలో ఎంతమంది ఉన్నారు, సెక్షన్ బిలో ఎంతమంది ఉన్నారు. అంటే 1.55 మీటర్స్ హైట్ ఉన్న వాళ్ళు సెక్షన్ ఏలో 3 మెంబర్స్ ఉంటే సెక్షన్ బిలో 2 మెంబర్స్ ఉన్నారు. సో ఇలా ఇచ్చినారు. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఏ పర్టికులర్ హైట్ ఇన్ సెక్షన్ ఏ టు దట్ ఆఫ్ ఇన్ సెక్షన్ బి ఈజ్ ద మ్యాక్సిమం ఫర్ ది హైట్ ఆఫ్. సో ఇచ్చిన వాల్యూస్లో సెక్షన్ ఏకి సెక్షన్ బికి రేషియో తీసుకుంటాం కదండి. సో ఏ హైట్ ఉన్న వాళ్ళకి రేషియో మ్యాక్సిమం అంటే ఎక్కువ ఉంది. అంటే ఏ రేషియో పెద్దది అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలండి. 3:2 అనేది పెద్ద వాల్యూనా, 7:6 పెద్ద వాల్యూనా, 12:14 పెద్ద వాల్యూనా ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తే, సో అది ఏ హైట్కి రిలేటెడ్గా ఉంటుందో అదే మన ఆన్సర్. ఓకేనా, క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ ఏ పర్టికులర్ హైట్, ఏ హైట్కి రేషియో అనేది ఎక్కువ ఉంటుంది అన్నాడు. ఓకేనా, సో ఏ హైట్కి సంబంధించిన స్టూడెంట్స్ యొక్క రేషియో అందరికన్నా ఎక్కువ ఉంటుంది అన్నాడు. సో ఫస్ట్ 3:2 అంటే 3/2 ఎంత? 1.5 వచ్చింది, 1.5. నెక్స్ట్ 7/6, 7/6 ఎంత అండి? 7/6 ఎంత? 1.16. ఓకేనా, సో డివిజన్ చేయండి సైడ్లో కావాలంటే. 7.6 ఎంత అంటే 1.16 కావాలంటే చెక్ చేసుకోండి. 6 1s are 6, 1 ఉంటుంది 0.0, 6 1s are 6, 4 0, 6 6 are 36. అలాగే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ 12/14. సో 12/14 ఇక్కడ చూసారంటే ఆల్రెడీ మనకి 1 పాయింట్ సంథింగ్ వచ్చేసింది, అంటే 1 కన్నా ఎక్కువ వచ్చింది. ఇక్కడ 2 వాల్యూస్. 12/14 అనేది ప్రాపర్ ఫ్రాక్షన్. ఇక్కడ న్యూమరేటర్ పెద్ద వాల్యూనే, ఇక్కడ న్యూమరేటర్ పెద్ద వాల్యూనే, బట్ ఇక్కడ న్యూమరేటర్ స్మాల్ వాల్యూ. సో దీన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. ఓకేనా, న్యూమరేటర్ తక్కువగా ఉంటే దాన్ని ప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్స్ వాల్యూస్ ఎప్పుడు కూడా లెస్ దెన్ 1 ఉంటుంది. మనకు కావాల్సింది మ్యాక్సిమం వాల్యూ కాబట్టి, అంటే పెద్ద వాల్యూ కాబట్టి ఇదైతే ఆన్సర్ కాదు. ఓకేనా, ఇదైతే ఆన్సర్ కాదు. నెక్స్ట్ 15/14. 15/14 15/14 ఎంత అండి? డివిజన్ చేసుకోండి మీకు అర్థం అవడం కోసము. 14 1s are 14, 5లో 4 పోతే 1, 0 అయినా డివిజన్ కాదు కాబట్టి 0 0. 14 7s are ఎంత అండి? 98. సో ఎంత అండి? 1.07. 1.07. నెక్స్ట్ 8/9 ఉంది. సో 8/9 కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ఇది ఆన్సర్ కాదు.
నెక్స్ట్ 6/5. 6/5 ఎంత అండి? 1.2. 6/5 1.2. ఈ 3/4 కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఓకేనా? ఇప్పుడు ఇచ్చిన దాంట్లో ఏది హైయెస్ట్ వాల్యూ? 1.5, 1.16, 1.07, 1.2. 1.5 అంటే 1.50 అనేసి, ఇది 1.20 అనేసి. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఒకటే ఉండేలా చూసుకోండి. ఇక్కడ 2నే ఉంది, ఇక్కడ 2నే ఉంది, ఇక్కడ 2నే, ఇక్కడ 2నే, అన్నీ అక్కడ 2 డిజిట్స్ ఉంటే మనం కంపారిజన్ చేసుకోవడం ఈజీ. ఇక్కడ 1 నుండి ఇక్కడ 2 ఉంటే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు 1.50, 1.16, 1.07, 1.20. ఈ 4 వాల్యూస్లో బిగ్గర్ వాల్యూ ఏది? 1.50. సో ఇది ఏ హైట్కి రిలేటెడ్? 1.55కి రిలేటెడ్. ఓకేనా? 3/2 అనేది ఏంటి? 1.55కి సంబంధించిన వాల్యూస్ కదండి. సో రెస్పెక్టివ్ హైట్ ఏంటి? 1.55. ఓకేనా? అది మనకు కావాల్సిన వాల్యూ. నెక్స్ట్ 97th ప్రాబ్లం. Determine the ratio of the number of people having characteristic x to the number of people having characteristic y in a population of 100 subjects from the following table. ఇక్కడ having x and y 10, having x but not y 30, x having y but not x 20, having neither x nor y 40 అన్నాడు. క్వశ్చన్ అంటే ఏం లేదండి, టోటల్ 100 సబ్జెక్ట్స్ ఉన్నాయంట, లేదా 100 పీపుల్ ఉన్నారు. మనం ఏం కనుక్కోవాలి? రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ పీపుల్ హ్యావింగ్ క్యారెక్టరిస్టిక్ ఎక్స్, అంటే ఎక్స్కి వైకి రేషియో కావాలి. ఓకేనా? ఎక్స్కి వైకి రేషియో కావాలి. సో ఎక్స్ వై రెండు ఉన్న వాళ్ళు 10 మెంబర్స్ ఉంటే, ఎక్స్ బట్ నాట్ వై అంటే ఎక్స్ ఒకటే ఉండి వై లేకపోతే 30, వై ఒకటే ఉండి ఎక్స్ లేకపోతే 20, రెండూ లేని వాళ్ళు 40 మెంబర్స్ ఉన్నారంట. అది దీన్ని వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్లో చేద్దామండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి, ఇది ఎక్స్ వై రెండు వస్తుంది. ఓకేనా? ఇది ఎక్స్ వై రెండు వస్తుంది. సో ఎక్స్ హ్యావింగ్ ఎక్స్ అండ్ వై, సో రెండు ఉన్న వాళ్ళు ఎంతమంది? 10 మెంబర్స్. సో ఇక్కడ రాసుకోవాలి. హ్యావింగ్ ఎక్స్ బట్ నాట్ వై అంటే ఎక్స్ మాత్రమే అంటే ఈ పార్ట్ 30, హ్యావింగ్ వై బట్ నాట్ ఎక్స్, సో వై మాత్రమే అంటే ఇక్కడ, నెయిదర్ ఎక్స్ నార్ వై అంటే ఎక్స్ కాదు వై కాదంటే బయట వస్తుందండి, బయట 40. ఓకేనా? ఇది వెన్ డయాగ్రాము. సో 30 + 10 40 + 20 60, 60 + 40 100. సరిపోయింది కదండి, 100 సరిపోయింది కాబట్టి ఈ ఎగ్జాక్ట్ వాల్యూస్ని మనం తీసుకోవచ్చు. ఎక్స్ ఈస్ట్ వై, సో టోటల్ ఎక్స్ అంటే ఇది కదండి. సో ఎక్స్ అంటే ఎంతమంది ఉన్నారు? 40 మెంబర్స్ ఉన్నారు. వై అంటే ఎంత అండి? వై అంటే టోటల్ కాబట్టి 10 + 20 30 ఉన్నారు. వై వాల్యూ 30. సో ఎక్స్ ఈస్ట్ వై అంటే 40:30. 0 0 క్యాన్సిల్ అయితే 4:3. ఓకే ఫ్రెండ్స్, 97th ప్రాబ్లంకి ఆన్సర్ ఏంటి? 4:3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 98th ప్రాబ్లం. 5 mangoes and 4 oranges cost as much as 3 mangoes and 7 oranges. What is the ratio of the cost of 1 mango to that of cost of 1 orange? యాజ్ మచ్ యాజ్ అంటే రెండు ఈక్వల్ అనేసి. ఓకేనా? దీనికి లెఫ్ట్ సైడ్ ఉన్న వాల్యూ, దీనికి రైట్ సైడ్ ఉన్న వాల్యూ ఈక్వల్. 5 మ్యాంగోస్ అండ్ అంటే ప్లస్ పెట్టుకోండి, 4 ఆరెంజెస్ ఈక్వల్ టు 3 మ్యాంగోస్ ప్లస్ 7 ఆరెంజెస్. ఇది ఇక్కడ ఓ అంటే 0 కాదండి, ఇది ఓ. ఓకేనా? 4 ఆరెంజెస్, ఇది 7 ఆరెంజెస్. ఓకేనా? సో మనకి స్మాల్ వాల్యూని ట్రాన్స్పోజ్ చేయాలి కాబట్టి 3 మ్యాంగోస్ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి, 4 ఆరెంజెస్ని రైట్ సైడ్ తీసుకెళ్ళండి. 5 - 3 2 మ్యాంగోస్, 7 - 4 3 ఆరెంజెస్. సో మ్యాంగో బై ఆరెంజ్ 3/2. సో మ్యాంగోకి ఆరెంజ్కి రేషియో కావాలి కాబట్టి మ్యాంగోకి ఆరెంజ్కి ఎంత వచ్చింది? 3/2 అంటే 3:2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 99th ప్రాబ్లం. 99th problem. The ratio of urea and potash in a mixed fertilizer is 7:3. ఒక ఫెర్టిలైజర్లో యూరియాకి పొటాష్కి రేషియో ఎంత ఇచ్చారండి? 7:3 ఇచ్చారు. ఎక్స్ప్రెస్ ది క్వాంటిటీ ఆఫ్ యూరియా ప్రజెంట్ యాజ్ పర్సంటేజ్ ఆఫ్ ది టోటల్ అమౌంట్ ఆఫ్ ఫెర్టిలైజర్. టోటల్ ఫెర్టిలైజర్లో యూరియా ఎంత ఉందో
అది పర్సంటేజ్లో చెప్పమని చెప్పారు. ఓకేనా, పర్సంటేజ్లో మనల్ని అడిగినారు. యూరియా ఎంత ఉందండి 7. సో టోటల్ ఎంత అండి 7 + 3 10. పర్సంటేజ్లోకి చేంజ్ చేయాలంటే 100తో మల్టిప్లై చేయాలి. సో 0 0 క్యాన్సిల్. 7 × 10 70%. ఓకేనా, 7 × 10 70%. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 100th ప్రాబ్లం, ఈరోజు లాస్ట్ ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, MAT మ్యాట్ 2006లో ఇచ్చారు, బ్యాంక్ POలో కూడా ఇచ్చిండారు. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో క్వశ్చన్ ఎంత లెంతీ ఉండదని ఇంపార్టెంట్ కాదండి, క్వశ్చన్ చదివి మనకు అర్థమైందా లేదా అనేది ఇంపార్టెంట్. కాబట్టి మీరు క్వశ్చన్ ఎంత లెంత్ ఉన్నా భయపడద్దండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 100. ప్రాఫిట్స్ ఆఫ్ ఏ బిజినెస్ ఆర్ డివైడెడ్ అమాంగ్ 3 పార్ట్నర్స్ A, B and C in such a way that 4 times the amount received by A is equal to 6 times the amount received by B and 11 times the amount received by C. The ratio in which the 3 received the amount is. ఒక 3 మెంబర్స్ కలిపి ఒక బిజినెస్ చేస్తున్నారండి. ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు. దానిలో పార్ట్నర్స్ 3 మెంబర్స్ ఉన్నారు. సో పార్ట్నర్స్ ఉన్నప్పుడు ప్రాఫిట్ని కూడా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి కదండి. సో ఆ ప్రాఫిట్ని, అక్కడ వచ్చిన ఇన్కమ్ని వాళ్ళు ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అంటే కండిషన్ ఇచ్చారు. చూడండి, కండిషన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? 4 times ద అమౌంట్ రిసీవ్డ్ బై ఏ అంటే 4 times ఏకి 4 times చేస్తే వచ్చిన అమౌంట్, 6 times ద అమౌంట్ రిసీవ్డ్ బై బి. సో బికి 6 times చేస్తే వచ్చిన అమౌంట్, 11 times ద అమౌంట్ రిసీవ్డ్ బై సి. సో సికి 11 times చేస్తే వచ్చిన అమౌంట్, 3 అమౌంట్స్ కూడా ఈక్వల్ అన్నాడు. అంటే 4A = 6B = 11C. అది వాళ్ళు ఇచ్చిన కండిషన్. మనకేం కావాలి? ఆ 3 మెంబర్స్ యొక్క రేషియో కావాలి. సో ఈక్వేషన్ ఈ విధంగా ఉంటే A:B:C ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్రెడీ మనం ఫస్ట్ క్లాస్లో కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఎవరైనా చూడకుండా ఉంటే చూడండి, మీకు అది చాలా ప్లస్ అవుతుందండి. సో ఏ వాల్యూ ఎలా వస్తుందంటే, ఫస్ట్ టర్మ్ వదిలేసి సెకండ్ది థర్డ్ది మల్టిప్లై చేయండి. 6 × 11 66. బి వాల్యూ కావాలంటే సెకండ్ వదిలేసి ఫస్ట్ థర్డ్ మల్టిప్లై చేయాలి. 4 × 11 44. సి కావాలంటే థర్డ్ వన్ వదిలేసి ఫస్ట్ సెకండ్ మల్టిప్లై చేయాలి. 4 × 6 24. ఓకేనా, 3 వాల్యూస్ 2తో డివైడ్ అవుతుంది కాబట్టి 2తో డివైడ్ చేసేయండి. 2 33s are 66, 2 22s are 44, 2 12s are 24. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ 33:22:12. సో ఫైనల్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఓకే ఫ్రెండ్స్, చూడండి క్వశ్చన్ మీకు చూడగానే భయం వేస్తుంది జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్. ఎంత లెంతీగా ఉందా, మనకి వస్తుందా రాదా అని. బట్ ఒక్కసారి క్వశ్చన్ చదివి మీకు అర్థం చేసుకున్నారు అంటే ఆన్సర్ చాలా సింపుల్. ఎప్పుడు సింపుల్? మీకు బేసిక్స్ వస్తే సింపుల్ అండి. దీనికి ఎటువంటి షార్ట్ కట్స్ ఏం అవసరంలా. మనం ఫస్ట్ ప్రాబ్లంలో లేదా ఫస్ట్ క్లాస్లో ఏ టాపిక్స్, ఏ మెథడ్స్ అయితే డిస్కషన్ చేసామో అప్ టు 100 ప్రాబ్లమ్స్ అదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాం. అవునా, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క షార్ట్ కట్ మనం ఏం చెప్పుకోవట్లేదు. సో షార్ట్ కట్స్ని మనం పెంచే కొద్ది ఏమవుతుందంటే ప్రాబ్లంకి కన్ఫ్యూషన్ వస్తుంది, మర్చిపోతాం ఎలా చేయాలని. సో ఏదైనా ఒక కాన్సెప్ట్ లేదా ఏదైనా ఒక షార్ట్ కట్ నేర్చుకుంటే అదే కాన్సెప్ట్ లేదా అదే షార్ట్ కట్ మ్యాక్సిమం ప్రాబ్లమ్స్కి అప్లై చేసే విధంగా ఉండాలి. సో మీరు ఎక్కడ నేర్చుకున్నా, ఎక్కడ కోచింగ్ తీసుకున్నా సో ఆ టైప్ ఆఫ్ షార్ట్ కట్స్ మాత్రమే యూజ్ చేయండి. ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క షార్ట్ కట్ ఉంటే అలాంటివి యూజ్ చేయొద్దండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఈరోజుటి క్లాసు. సో మొత్తము 66th ప్రాబ్లం నుంచి 100 ప్రాబ్లమ్స్ వరకు మనము చెప్పుకున్నాం. అంటే టోటల్ 35 ప్రాబ్లమ్స్ ఈ క్లాస్లో చెప్పుకోవడం జరిగిందండి. సో మధ్యలో 10 ప్రాబ్లమ్స్ వదిలేసాము, అది ప్రపోర్షన్ టాపిక్ వచ్చినప్పుడు చెప్పుకుందాం. సో వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా షేర్ చేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.